నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఈ రోజు నేను మీకు హెల్తీగా టేస్టీగా ఉండే ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. అదేంటంటే అటుకులతో క్యారెట్ పోహా. చాలా చాలా హెల్దీ ఈ రెసిపీ అయితే. స్కూల్ కు వెళ్లే పిల్లలకు కనుక మీరు మార్నింగ్ టైంలో చేసి పెట్టారంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు కూడా అసలు ఆకలే వేయదు. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ మాత్రమే కాదు, దీన్ని అయితే లంచ్ టైంలో కర్రీస్ ఇంకా రైస్ వండుకునే టైం కానీ ఓపిక కానీ లేనప్పుడు క్యారెట్ పోహాని చేసుకొని తింటే గనుక మీకు లంచ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంత హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ క్యారెట్ పోహా చేసుకునే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలి అంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు క్యారెట్ పోహా చేసుకోవడానికి స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను అటుకులని 1/2 kg తీసుకున్నానండి. 1/2 kgకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నా. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే 4 నుంచి 5 వరకు వెల్లుల్లిపాయలు, 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ముక్కలు, ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమంతా కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని వదిలేయండి. అది ఫ్రై అవుతుండగా మనం అటుకులని క్లీన్ చేసుకుందాము. ఇక్కడ నేను తీసుకున్న అటుకులు 1/2 kg అని చెప్పాను కదండి. 1/2 kg అటుకులకి పెద్ద సైజువి 4 క్యారెట్స్ తీసుకొని తురుముకున్నా. ఇక్కడ చూడండి, నేను తీసుకున్న అటుకులు వచ్చేసి కొద్దిగా లావుగా ఉంటాయి. పోహా చేసుకోవడానికి ఎలాంటి అటుకులు తీసుకోవాలో మీకు తెలిసే ఉంటది కదా. వీటిని అయితే ఒక 2 సార్లు క్లీన్ చేసుకొని ఇలా జల్లెడ గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకున్నామంటే పొడి పొడిగా అవుతుంది. ఇక చూడండి, ఇక్కడ క్యారెట్ తురుమంతా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా మెంతాకు వేసుకుంటున్నా. మెంతాకు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మెంతాకుతో పాటు కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక క్లీన్ చేసి జల్లెడ గిన్నెలో వేసుకున్న పోహానంతా కూడా ఇందులో వేసుకుని క్యారెట్ తురుము పోహా అంతా కూడా కలిసిపోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. వైట్ గా ఉన్న పోహా ఎల్లో కలర్ కి వచ్చేంత వరకు కూడా ఈవెన్ గా కలుపుకోవాలి. చూసారు కదా ఇక్కడ పోహా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటదండి తినడానికి. లేదు అంటే ముద్ద ముద్దగా అయిపోయినట్లయితే గనుక అన్నం లాగా అనిపిస్తుంది, తినడానికి అంత బాగోదు. ఇలా పొడి పొడిగా వచ్చేలాగానే చేసుకోండి. మీరు పోహా కడిగిన తర్వాత జల్లెడ గిన్నెలో వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకున్నారంటే ఇలా పొడిగా వస్తుంది. కొంచెం లావు అటుకులను తీసుకోండి. ఇంకా చివర్లో కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే ఈజీ అండ్ హెల్తీ క్యారెట్ పోహా రెడీ. ఇంత హెల్తీ రెసిపీ ఎంత ఈజీగా అయిపోయింది కదా. మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కి ఈ పోహా చేసి పెట్టారంటే గనుక లంచ్ బాక్స్ కి కూడా ఇదే కావాలంటారు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.